పొద్దు పొడిచే సూర్యుళ్లా వెలుగులు విరజమ్ముకుంటూ బాధలనే చీకటిని చీల్చుకుంటూ నీ ప్రేమ కోసం నీ కోసం వస్తుంది సంజయ్. ఇది నీ పిన్నిగా చెప్పడం లేదు, సిరికి అత్తగా చెప్తున్నాను. ఏందే నీ ధీమా? సంజయ్ నిన్ను వదిలేసెళ్ళాడు అని మీ అత్తకి తెలిసిన తర్వాత కూడా నిన్ను మళ్ళీ సంజయ్ దగ్గరికి పంపిస్తాదనే నమ్మకం నీకున్నాదా? చచ్చిన ఇంద్రాణి నిన్ను గడప దాటనివ్వదు. అమ్మా, అన్నీ మనం అనుకున్నట్టుగా జరగవు. మనం అనుకోలేదని కొన్ని జరగకుండా మాను. జరిగేవి జరగాల్సినవి జరుగుతూనే ఉంటాయి. నువ్వు మళ్ళీ పుట్టింటికొచ్చేసినావని నేను బాధపడతా ఉంటే నువ్వేంది వేదాంతం చెప్తా ఉన్నావు? అంటే సంజయ్ ఇచ్చి నిన్ను తీసుకెళ్తాడనుకుంటాడావా? ఏమో, గుర్రం ఎగురునూ వచ్చు, నువ్వన్నట్టు సంజయ్ నా కోసం వచ్చినా రావచ్చు, లేకపోతే ఇంకేదైనా జరగచ్చు. ఏమీ జరగదే. అత్తింటి నుంచి నీకోసం ఎవరు రారు, పుట్టింటి నుంచి ఎవరు నిన్న అత్తారింటికి తీసుకుపోరు. నా మాట విను సిరి. సంజయ్ నిన్ను కోప్పడినా తిట్టినా కొట్టినా తను నీ భర్త. కోపాలనేవి రాతి కొండలు కావు సిరి, కలకాలం అట్టాగే నిలిచుండనీకి కారు మబ్బుల్లాంటివి. వర్షం కురిసిన తర్వాత మబ్బులు తేలిపోయి వెళ్తురెట్టా వస్తాతో అలాగే నిన్ను సంజయ్ అర్థం చేసుకునే తర్వాత కోపాలు కూడా మబ్బుల్లాగా తేలిపోయి ప్రేమ అనే వెలుతురొస్తాది. అది జరగాలంటే నువ్వు అత్తగారింట్లో ఉండాలా? సిరి, నా మాటిని బయలుదేరు. వాళ్ళేమన్నా పట్టించుకోమాక. పడ్డవాళ్ళెప్పుడు చెడ్డవాళ్ళు కాదు సిరి, పడినా లేచి పరిగెత్తే వాళ్లే గొప్పవాళ్ళు. వెళ్ళు సిరి, నువ్వు అత్తారింటికెళ్ళిపో. అమ్మా, నువ్వన్నట్టు ఆ కారు మబ్బులు ఎప్పుడూ నా చుట్టూ కమ్ముకున్నాయి, కానీ ఇంకా వర్షమే కురవలేదు. ఆ వర్షం పడితే ఆ పగ, ప్రతీకారాలు, కోపాలు అన్నీ ఆ వర్షంలో కొట్టుకుపోతాయమ్మా. ఆ వర్షం కోసమే నేను ఎదురు చూస్తున్నాను, ఎప్పుడు కురుస్తుందా అని. కురుస్తుందమ్మా, తప్పకుండా వర్షం కురుస్తుంది. కారు మబ్బులతో కమ్ముకున్న చీకటి తొలగి నువ్వన్న ఆ వెలుతురొస్తుంది. ఎప్పుడు సిరి? ఆ వెలుతురెప్పుడొస్తుంది? చీకటి తర్వాత వచ్చేది వెలుతురేనమ్మా. నా గురించి నువ్వేమీ బాధపడుకో. ఏం జరగబోతుందో నువ్వే చూస్తావు కదా. అది కాదు సిరి. అమ్మా, మమతలు పెంచి మనసులు విరిచి తెలగాటమాడతావు న్యాయమా?
సిరి విషయం ఇంద్రాణితో మాట్లాడినావా? ఇప్పుడు కాదు మాదేవి, తర్వాత మాట్లాడతాను. అది కాదయ్యా. వద్దని చెప్పానా? చెల్లెం మనసు ఏం బాగాలేదు, వెళ్ళు. ఆ ఇంటికి వెళ్ళాక కోడలిగా వాళ్ళ ఇంట్లో నేను సంతోషంగా ఉంటే సరిపోతుందా చెప్పు? నాకు గౌరవ మర్యాదలు కూడా దక్కాలి కదా. వెళ్ళమని చెప్పానా? వెళ్ళు. నీ కోరిక కూడా అదే కదా, సిరి నీ వారసురాలుగా ఈడనే ఉండాలని. సింధు, ఏంటి ఆలోచిస్తున్నావు? సిరి గురించి ఆంటీ. ఆ దరిద్రం వదిలిపోయింది కదా. సంజయ్ దాన్ని వాళ్ళ ఇంట్లో వదిలేసి వచ్చాడు. ఇంకా ఎందుకు దాని గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుంటావు? సిరి మన ఇంట్లో ఉన్నన్నాళ్ళు ఎలాగో నిద్ర లేకుండా చేసింది. ఇప్పుడైనా హాయిగా పడుకో సింధు. లేదంటే సిరిని మీరు తక్కువ అంచనా వేస్తున్నారు. బావ దించొచ్చినా సిరి పుట్టింట్లో ఉండదు. మళ్ళీ మన ఇంటికి రావడానికి ట్రై చేస్తుంది. రాదు సింధు. మీకు తెలీదాంటీ, బావ కోసం వాళ్ళ అత్తనే మార్చుకుంది. అదే బావ కోసం అత్తయ్య అయినా మీ మీదే కేసు పెడతానని బెదిరించింది. మినిస్టర్తో ఫోన్ చేయించింది. అలాంటి సిరి బావను వదిలేసి పుట్టింట్లో ఎలా ఉంటుందనుకుంటున్నారా ఆంటీ? కన్ఫామ్ గా ఉండదు. ఒకవేళ సిరి రావాలనుకున్నా ఆ ఇంద్రాణి రానివ్వదు సింధు. సంజయ్ సిరిని వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వెళ్లాడన్న విషయం ఈ పాటికి ఇంద్రానికి తెలిసిపోయి ఉంటుంది. సంజయ్ వదిలేసి వెళ్లాడంటే సిరి మీద ప్రేమ లేకనే అని ఆ ఇంద్రాణి తెలుసుకోలేదంటావా? ఇంద్రానికి తెలియకుండా సిరి ఏదో ఒకటి మేనేజ్ చేస్తుందండి. అయితే ఇప్పుడేమంటావు సింధు? సిరి ఇక లైఫ్ లాంగ్ మన ఇంటికి రాకుండా ఉండాలంటే ఒకటే మార్గం. ఏంటది? మీరు నేను ఇంద్రాణి ఇంటికి వెళ్ళాలి. దేనికి? ఇక్కడ జరిగిన విషయాలన్నీ ఇంద్రాణితో మనం పర్సనల్ గా చెప్పాలి. చెబితే సిరి మన ఇంటి కోడలు కావడం మీకిష్టం లేదని, సంజుకి సిరి మీద ఇప్పుడు ప్రేమ లేదు, అందుకే వదిలేశాడు. సిరి మా ఇంట్లో ఉంటే బాధపడ్డం తప్ప ఇంకేమీ ఉండదు. ఆల్రెడీ సంజయ్తో నాకు మ్యారేజ్ చేయబోతున్నాం, ఇక సిరిని మా ఇంటికి పంపించకండి అని మీరు ఇంద్రాణితో చెప్పారనుకోండి, మా ఇంటి బిడ్డ నా వారసురాలు పగోడి ఇంట్లో బాధలు పడ్డమంటే నాకు అవమానమని చచ్చినా సిరిని మన ఇంటికి పంపించదు. ఒకవేళ సిరి రావాలని చూసినా ఇంద్రాణి రానివ్వదు. నువ్వు చెప్పింది నిజమే సింధు. సంజయ్ సిరి కలిసిలేరన్న విషయం
వాళ్ళ అత్తకు తెలియకూడదనే కదా సిరి అంతగా కంగారు పడింది. మనమే వెళ్లి ఇంద్రానికి చెబితే నువ్వన్నట్టు ఇక జీవితంలో సిరిని మనింటి వైపు కన్నెత్తి కూడా చూడనివ్వదు. రేపే ఇంద్రాని ఇంటికి మనం వెళ్తున్నాం, అన్ని విషయాలు చెప్పేస్తున్నాం, సరేనా? ఓకే ఆంటీ. ఇక నువ్వు పడుకో అమ్మా. వదినా, బాగున్నావా? లోనికి రండి. నీ బోడి మర్యాద చాలు గాని వెళ్ళి ఇంద్రాణిని పిలుచుకురా. దేనికి? అవన్నీ నీకెందుకు? పిలవమన్నాను, వెళ్ళి పిలు. ఇంద్రాణి ఇంట్లో లేదు. లేదా? ఎక్కడికెళ్ళింది? సిరిని దింపనీకి మీ ఇంటికే పోయినది. మా ఇంటికి దేనికి? సింధు, ఇంద్రాణి మన ఇంటి గేటు దాటక ముందే మనం వెళ్ళాలి. త్వరగా పద. రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా, చుక్కలంటిన ఆశ నేలకు ఒరిగిందా. ఒక ప్రేమను కాదందమ్మా, ఇప్పుడింకో ప్రేమ, ఇక ఇంటికి రానందమ్మా, ఎదరాజీనామా కురిసే సంజయ్ బాబు, వరదయ్యే. ఎందుకు ఇలా చేశారు బాబు? సిరమ్మని ఎందుకు అడ్డు వదిలేసి వచ్చినారు? మీకోసం పుట్టింటి వాళ్ళని ఎదిరించినది, మీ ప్రేమ కోసం మెట్టింటి వాళ్లతో పోరాటం చేస్తా ఉండాది. సిరమ్మ ఏం చేసినా మీకోసమే బాబు. మీకు దగ్గర అవ్వాలని, మీతో జీవితాంతం కలిసి ఉండాలని. మీరు దూరమైతే సిరమ్మ ఉండలేదు. సిరమ్మ లేకుండా మీరు సంతోషంగా ఉండలేరు. ఇంట్లో ఇంతమంది ఉండా సిరమ్మ లేకపోయేసరికి ఏదో తెలియని వెళ్తి, అంతా చీకటే. సిరమ్మ ఉంటేనే ఇంటికి వెలుగు బాబు. పెద్దవాణ్ణైనా సరే మీకు చేతులెత్తి దండం పెడతా ఉండాను. సిరమ్మను తీసుకురండి బాబు.
ఆడనే ఆగిపోయినారు ఎందుకు కొండారెడ్డి? లోపలికి రండి. ఇంద్రాణి గారు లోపలికి రండి. సంజయ్, సంజయ్, నుంచునే ఉన్నారేంది బావా? రండి, కూర్చోండి. పర్వాలేదు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అవసరం లేదు. మీ అందరికీ ఓ విషయం చెప్పిపోదామని వచ్చినాం. సింధు, ఇంద్రానికి ఫోన్ చేయి. ఇక్కడ విషయాలన్నీ నేనే స్వయంగా చెప్తాను. తాను ఇంటికెళ్ళి చెప్పాలనుకున్నాను, ఫోన్లోనే చెప్తాను. అంతే తేడా నీలాంబరి. సింధు, నువ్వు ఫోన్ చేయి. ఒక్క నిమిషం సింధు. అక్క, ఇంద్రానికి ఫోన్ చేసి అనవసరంగా పాపం సింధు ప్రాణాలు ఎందుకు బలి తీసుకుంటా? నేను సిరి గురించి చెప్తే ఇంద్రాణి సింధునెందుకు చంపుతుంది? సింధునే కాదక్క, నిన్ను చంపినా ఆశ్చర్యపోనక్కర్లేదు.